హాయ్ అండి, అందరికి నమస్తే. ఈరోజు కొబ్బరి అన్నము, చికెన్ కర్రీ, చిన్న బ్రాయిలర్తో చికెన్ కర్రీ. కొబ్బరికాయ పగలగొట్టేసి ఆల్రెడీ పేస్ట్ చేసి పెట్టుకున్నానండి. నైస్గా పేస్ట్ చేసుకున్నాము. తర్వాత కొబ్బరి అన్నానికి ఇవాళ కావాల్సిన పదార్థాలు: లవంగాయలు, చెక్క, యాలక్కాయలు, 2 మిరియాలు వేసుకుంటా. టేస్ట్ కోసం బాగుంటుంది. మిరియాలు 2 మిరియాలు వేసుకోవాలి. తర్వాత పచ్చిమిరపకాయలు, మెయిన్ పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. కొత్తిమీర, పుదీనా అండి, కొత్తిమీర. ఇవన్నీ కొబ్బరి అన్నానికి మనకు కావాల్సిన ఐటమ్స్ అన్నమాట. అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్. తర్వాత సాల్ట్, తగినంత సాల్ట్ మనం అన్నంలో వేసుకుంటాం. తర్వాత ధనియాల పౌడర్ కూడా ఉంది ఇక్కడ. అంటే మొత్తం మసాలా అన్నమాట. ఇది గరం మసాలాగా రెడీ చేసుకున్నాం. ధనియాల పౌడరు, తర్వాత ఇందులో అన్ని చెక్క, లవంగా, యాలక్కాయ వేస్తా ఉంది పొడి. ఇవన్నీ ఇప్పుడు పాలను మాత్రం మనం వాటర్ లైట్గా నీళ్లు కాసుకోవాలి. గోరువెచ్చగా కాసి ఈ పేస్ట్ని ఇందులో వేసుకొని దీంతో మనం పాలని రెడీ చేసుకున్నాం. రెడీ చేసుకున్నాక అన్నాన్ని కలిపే విధానాన్ని మీకు చూపిస్తాను. నేను మళ్ళీ పాలను రెడీ చేసుకుంటాము. ఓకే, ఇదిగోండి. అయిపోయింది. రైస్ బాగా నానబెట్టుకున్నా. 1 గంట ముందు రైస్ నానబెట్టుకున్నా. రైస్ నానిపోయింది. రైస్ ఎంత నానితే అంత బాగా రైస్ వస్తుంది. తర్వాత ఇదిగండి పాలు, ఇవన్నీ పాలు రెడీ చేసి పెట్టుకోవాలి. మనం అట్టేసలు అన్నమాట. ఇది గట్టేసలు అంటే కొలత ప్రకారం 1 లోటాకి 2 లోటాలు నీళ్ళు. నేను 2 లోటాలు బియ్యం తీసుకున్నా. 4 లోటాల వాటర్ దీనికి పోసుకున్నాను అన్నమాట. ఇలా బియ్యం తీసి శుభ్రంగా ఇట్లా వాటర్ రాకుండా రైస్ వేసుకొని పాలలో ఎసరు మళ్ళీ చూసుకొని పోసుకుంటాను. నేనైతే అట్టే సుమారుగా వేసుకుంటున్నాను. పొలిచి పోసుకుంటే లెక్క కరెక్ట్గా వస్తుంది. బాగుంది. లవంగాయలు, చెక్క, దాల్చిన చెక్క, యాలక్కాయలు, తర్వాత 2 మిరియాలు. ఎక్కువ 2 మిరియాలు ఎక్కువ వేసుకున్నాం. 2 మిరియాలు వేసుకోవాలి. సాల్ట్ రుచికి సరిపడా. ఇది ధనియాల పొడి అన్నమాట. మసాలా, గరం మసాలా అంతా ఉంటుంది ఇందులో. ఇది 1 స్పూన్ వేసుకోండి. తర్వాత పుదీనా 4 పుదీనా వేసుకోవాలి. తర్వాత కొత్తిమీర తగినంత కొత్తిమీర వేసుకోవచ్చు. మనం వేసుకోవాలి. కొత్తిమీర అంతా వాడుకోవచ్చు. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్ అంటే ఒక 100 గ్రాములు, మొత్తం 100 గ్రాములు పడతా ఉంది. ఇది ఈ విధంగా మొత్తం వేసి మనం చక్కగా దీన్ని కలుపుకొని పెట్టేసుకోవాలి. పాలతో రైస్ రెడీ అయిపోతుంది. కొద్దిగా ఎసరు పోస్తాను. లైట్ ఎసరు పోస్తాను. రైస్ రెడీ అయిపోయిందంటే రైస్ ఓకే. రైస్ స్టవ్ ఆన్ చేసేస్తాను. రైస్ రెడీ అయిపోద్ది. 15 నిమిషాలు 10 నిమిషాలు మనకు రైస్ కరెక్ట్గా రైస్ రెడీ అయిపోతుంది. దీనికి తర్వాత లాస్ట్లో మనకు రైస్ రెడీ అయినాక పైన నెయ్యితో మనం డెకరేషన్ చేసుకోవాలి. నెయ్యి వేసుకుంటే ఎంత వేసుకుంటే అంత మన ఇష్టం. అది ఎంతైనా అనుకోవచ్చు నెయ్యి. ఇప్పుడు అంటే చికెన్ కూడా కర్రీ పెట్టేసేస్తాను. చికెన్ కర్రీ, చిన్న బాయిలర్ చికెన్ తీసుకున్నాను.
అలాగే చికెన్కి ఒక 2 టమాటాలు తీసుకున్నాను. ఈ టమాటాలు మాత్రం నేను పెద్ద ముక్కలుగానే వేసేసుకుంటాను, ఎందుకంటే మరీ చిన్నగా పోయినా. ఇంకా రైస్కి ఆయిల్ ఏమి వేసే పని లేదండి. కొబ్బరి రైస్కి కొబ్బరి పాలతోనే చక్కగా ఆయిల్ అంతా అందులో ఉంటుంది. నేను ఆయిల్ మాత్రం చికెన్ కర్రీకి సుమారుగా ఆయిల్ వేసేసుకున్నాను. ఇంకా దానికి ఎక్కువ కూరలో ఆయిల్గానే ఉంటుంది, చికెన్ అనేది కొంచెం ఆయిల్ ఉంటుంది కాబట్టి సుమారుగా వేసేసుకున్నాను. అలాగే రైస్లో పచ్చిమిరపకాయలు మర్చిపోయాను, 2 చీకులు చేసేసుకోవాలి. ఇట్లా 4 కాయలు స్పైసీ కోసం 4 కాయలు. మనం చిన్నకాయలు కారం ఎక్కువ ఉంటుంది అన్నమాట. సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు, దాన్ని వేడెక్కగానే ఫస్ట్ ఉల్లిపాయలు బాయిల్ చేసుకోవాలి. ఉల్లిపాయలు అలాగే కూరలో కూడా 2 పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. ఇందులో కూడా పులుసు వేస్తామన్నాను, ఇక్కడే ఇట్లా ఆల్రెడీ క్లీన్ చేసి అందులో వేసేస్తున్నాను. ఉల్లిపాయలు మాత్రం కొంచెం గోల్డ్ కలర్లోకి వచ్చాక దీంట్లో ఆల్రెడీ పేస్ట్ చేసుకుంటే కూర బాగుంటుంది. 3 పచ్చిమిరపకాయలు వేసాను, కారం ఎక్కువగా ఉంటుంది. మిరపకాయలు ఉల్లిపాయలు బాగా కాలి అంటే చూడండి, ఉల్లిపాయలు ఈ విధంగా వేగాలి. వేగినాక మనం చక్కగా ఇందులో ఒక 2 స్పూన్లు అల్లం పేస్ట్ వేసుకుంటాం. ఎందుకంటే కర్రీలో కొంచెం అల్లం పేస్ట్ ఉండే ఉండాలి, ఎందుకంటే రైస్లో పెద్దగా మసాలా ఉండదు అన్నమాట. దానికన్నా మనం ఇందులో కొంచెం పేస్ట్ అనేది కొంచెం ఎక్కువగానే తీసుకోవాలి. 2 స్పూన్లు అంటే 10 స్పూన్లు వేసాను. 4 స్పూన్లు పేస్ట్ దాకా మనం ఇది చేసుకోవాలి. ఈ పేస్ట్ ఒక 5 నిమిషాలు అక్కడ మధ్యనాక ఇందులో మనం చికెన్ వేసేసుకోవాలి. చికెన్ తీసుకోవాలి, తర్వాత పసుపు సాల్ట్ కొంచెం మెత్తగా తగినంత అన్నీ వేసేసుకుంటే 5 నిమిషాల తర్వాత మళ్ళీ కారం అంతా మన మసాలా అంతా వేసేసి కూర మొక్క పెట్టేసుకోవాలి. 5 నిమిషాలు 5 నిమిషాల్లో మళ్ళీ ఇది రెడీ అయిపోతుంది. పేస్ట్ రెడీ అవ్వాలి, రెడీ అయిపోతుంది. చక్కగా మగ్గిపోయిన పేస్ట్ కూడా మంచి స్మెల్ రావాలన్నమాట. వేగుతా ఉన్నప్పుడు మంచి స్మెల్ రావాలి, పచ్చివాసన అనేది లేకుండా చూసుకోవాలి. పచ్చివాసన వచ్చి అనేది కూర మనకి టేస్ట్గా అనిపిస్తుంది. చికెన్ కర్రీ టేస్ట్ అనేది ఉండదు. పచ్చివాసన రాకుండా కష్టం వేసుకోవాలి. 2 నిమిషాలు 2 నిమిషాలు అటు మగ్గిన రైస్ కూడా దగ్గరికి వచ్చేసింది. రైస్ కూడా అయిపోవచ్చింది. రైస్లో సపరేట్ గంట పెట్టుకోవాలన్నమాట, ఎందుకంటే రైస్లో మళ్ళీ కూర గంట వాడకూడదు. రైస్ దగ్గరికి వచ్చేసింది, అయిపోతుంది. రైస్ వేడిగా కొబ్బరి రైస్ రెడీ అయిపోతుంది. పేస్ట్ కూడా చక్కగా వేగిపోయిందండి. నేను దీంట్లో టమాటాలు వేసేస్తాను. ముందుగా టమాటాలు వేసేసేసి, ఎందుకంటే టమాటాలు వేయకపోతే మళ్ళీ కూర ఉడకదు. కూర చాలా టైం పడుతుంది అన్నమాట. ముందు టమాటాలు ఉడికిపోయింది అనమాట, కూర ఈజీగా మనకి మగ్గిపోతుంది. టమాటా వచ్చారు మధ్య చేసుకుంటే
పసుపు వేసుకోవాలి. కూరకు ఒక ఒక 1.5 స్పూన్ వేసుకుంటాం. పసుపు అలాగే సాల్ట్ 2 స్పూన్ సాల్ట్ కూడా యాడ్ చేస్తూ ఉన్నాను. ఎందుకంటే సాల్ట్ అయితే తొందరగా చికెన్ అనేది తీసుకున్నప్పుడు ముక్కకు ఉప్పు అనేది పడుతుంది బాగా. ఒక 5 నిమిషాల్లో మళ్ళీ కర్రీ రెడీ అయింది. చికెన్ చక్కగా చికెన్ కూడా వచ్చిందండి. 90% అయిపోయింది. రైస్ కూడా అయిపోయింది. 10% అయితే రైస్ కూడా అయిపోయింది. ఈ విధంగా కలర్ కూడా చూసుకోండి. కలర్స్ ఏం వాడుకోకుండా న్యాచురల్గా మనం వండుకునే కొబ్బరి అన్నం అన్నమాట. అలాగే చికెన్ కూడా అయిపోవచ్చు. చికెన్కి కారం వేసేస్తున్నాను. కారము మసాలా అంతా అన్నీ వేసేస్తాను. కారం పట్టించిన కారం అన్నమాట. ధనియాలు అంతా వేసి పట్టింది. కారం చాలా టేస్టీగా ఉంటుంది. 2 స్పూన్లు మాత్రం వేసాను కారం. ఇదంతా మెంతులు చేసుకుంటాను. మంచి స్మెల్ వస్తుంది. మెంతిపిండి ఇవన్నీ వాడితేనే కూరలు మా జీలకర్ర ఆల్రెడీ కారంలోని మనం అన్ని జీలకర్ర అంతా మనం మిక్స్ చేసి పెట్టింది. అది దానికి ఏమి గుమగుమలాడతా చికెన్ కర్రీ అలా ఈ విధంగా పీసులు కొట్టుకొని 2 పీసులు వేసుకొని రైస్లో ఇక లైట్గా గ్రేవీగా వస్తుందండి. కర్రీ కూడా కొద్దిగా పేస్ట్ అయితే నేను పక్కన పెట్టాను. కొబ్బరి పేస్ట్ కూడా యాడ్ చేస్తున్నాను. మీకు కొబ్బరి రైస్ కాబట్టి పేస్ట్ మనం ఉపయోగించుకుంటే కూర కూడా బాగుంటుంది. కొద్దిగా వాటర్ వేసేస్తున్నాను. వాటర్ వేస్తాను. ఈ వాటర్ కొంచెం ఇంకింది అనుకోండి కర్రీ రెడీ అయిపోయింది. ఒక 5 నిమిషాల్లో మనకి 10 నిమిషాల్లో కర్రీ రెడీ అయిపోతుంది. 5-10 నిమిషాలు కర్రీ కూడా రెడీ అయిపోతుంది. దించే ముందరగా ఒక 10 నిమిషాలు ఉడకనిచ్చి మనం ఎప్పుడైతే కర్రీ రెడీ అయిందో ఇక్కడ కొత్తిమీర తీసి పెట్టుకున్నాను. రెడీ చేసుకున్నాను నేను. కొత్తిమీర తర్వాత గరం మసాలా ఈ 3 ఇడ్లీ దీనికి యాడ్ చేసేసి కూర పక్కన పెట్టేసుకుంటాం. ఓకే, కర్రీ రెడీ అయిపోయిందండి. కర్రీ రైస్ 2 రెడీ అయినాయి. సరే దీనికి నేను ఇప్పుడు కొత్తిమీర పుదీనా కొద్దిగా ధనియాల పొడి మసాలా అంతా యాడ్ చేస్తూ ఉన్నాను. పుదీనా ఎక్కువగానే వేసుకోవచ్చు, బాగుంటుంది. మనం ఎంత వేసుకుంటాం టేస్టీగా. అలాగే కొత్తిమీర తర్వాత మసాలా పొడి 2 స్పూన్లు మసాలా మాత్రం 1 స్పూన్ వేస్తున్నాను. ధనియాల పొడి చెక్క లవంగాలు అంతా కలిపి పెట్టాను. ఒక తీసుకున్నాను. రైస్లోకి నెయ్యి కూడా రైస్ రెడీ అయిపోయింది. రైస్లోకి నెయ్యి వేస్తాను. చక్కగా పై నెయ్యి వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. రైస్ 50 గ్రాముల దాకా వేస్తాను అనమాట. ఎక్కువ వాడను. ఎక్కువ తినేవాళ్ళు వేసుకోవచ్చు. నెయ్యి ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు అండి. తినేవాళ్ళు వేసుకోవచ్చు. కర్రీ పర్ఫెక్ట్గా రెడీ అయింది. ఇంకా మా ఛానల్ అలాగే మీరు
సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ రూపం ద్వారా మాకు అన్ని తెలియజేయండి. మరిన్ని వీడియోల కోసం వీడియోలు మాత్రం స్కిప్ చేయకుండా చూస్తూనే ఉండండి. అలాగే ఒక ఎల్లుల్లిపాయ రెమ్మను మాత్రం తినటం మాత్రం మర్చిపోమాకండి. రోజు పరగడుపున ఒక ఎల్లుల్లిపాయ రెమ్మ తింటే చాలా ఆరోగ్యానికి మంచిదని మా సలహా. నచ్చిన వారు పాటించండి. ఓకే, థ్యాంక్ యూ, బాయ్.